పరిస్థితి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఒకసారి మాట్లాడదాం. రజనీ గారితో మనతో పాటు ఉన్నారు. ఏందక్క పరిస్థితి ఏంది అసలు? చెప్పండి. ఒకటి నిరుద్యోగుల సమస్యల గురించి అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలిసింది. పరామర్శించడానికి వచ్చిన ఎవరినైనా లోపలికి అలో చేయట్లేదు, అడ్డుకుంటున్నారు. రీజన్స్ అడిగితే మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఎవరం ద్రోహులం కాదు, ఇంకేది లేదు. మా ఎంబడికి ఎటువంటి ఇప్పుడు చూస్తున్నారు కదా, గుంపులుగా వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక సామాజిక బాధ్యతగా నిరుద్యోగుల తరపు నుంచి ఇంత పెద్ద ఎత్తున దీక్ష చేస్తుంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్న దాని గురించి తెలుసుకోవడానికో లేకపోతే చిన్న మద్దతుగానో ఏంటి పరిస్థితి, అసలు ఇక్కడ పరిస్థితి ఏందని తెలుసుకోవడానికి ఒకటే రీజన్ తోటి వచ్చినాం. అయినా కూడా ఎవరికి అలో లేదు. ఎందుకో మరి దేని గురించి ఇంత భయపడుతున్నారో ఈ రోజు వరకు. మరి నిరుద్యోగులకు నిన్న కూడా ఎగ్జామ్స్ ఎటువంటివి పోస్ట్పోన్ చేసే పరిస్థితి లేదు అని ఇచ్చారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఏం 2 లక్షల ఉద్యోగాల గురించి ఇప్పుడు ఏం అడుగుతలేరు. జాబ్ క్యాలెండర్ అన్నా కూడా వాటి గురించి కూడా ఇప్పుడు చర్చిస్తలేరు. మాకు వెంటనే ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. మీకు మా ప్లేస్ లో ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది, అర్థమవుతుంది. పోస్ట్ పోన్ చెయ్యండి ఒకటి. రెండవది ఖచ్చితంగా డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 విషయంలో పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతున్నారు. గ్రూప్ 1 విషయంలో 1:100 పక్క రాష్ట్రాల్లో సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? పిలవండి. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏముంది? మీరు చెప్తున్న సాకులు కోర్టుకు వెళ్తుంది, ఇంకేదో అవుతుంది అన్నవి కూడా ఒక సాకులు లాగానే కనబడుతున్నాయి. బిఫోర్ ఎలక్షన్స్ ముందు మీరు ఏదైతే మేము లేవనెత్తిన ఇష్యూకు మద్దతుగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అధికారంలోకి రావడానికి కారణమైన ఈ అంశాలను అధికారంలోకి వచ్చిన ఏ నెల తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా నాంచుతున్నారు అనే దాని గురించి నిరుద్యోగులు పెద్ద ఎత్తున కొట్లాడుతున్నారు. దీక్ష కూడా అదే రీజన్ తోటి జరుగుతుంది. ఈ రోజు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, అక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో కూడా తెలియదు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేయడం కానీ, లేకుంటే రాకుండా చేయడం కానీ, బంధించడం కానీ, యూనివర్సిటీలో పోలీసులు ఉండడం కానీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. రీసెంట్ గా మొన్న టీజీపీఎస్సీ ముట్టడప్పుడు కూడా మీరు రావడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏమో పోలీసులు వాడుకొని అరాచక పాలన చేస్తున్నారని చెప్పిన పరిస్థితి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు అదే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు అక్క దీనికి? ఒకటండి, ఈ రోజు అధికారంలోకి వచ్చేసరికి ఒక మాట, అధికారం రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఇది ఎవరైనా ఏదైనా అక్కడ నష్టపోతుంది నిరుద్యోగులు. రాజకీయాలు అధికారాలు పక్కన పెట్టండి. నిరుద్యోగుల సమస్య గురించి మీకు తెలిసిందే, తెలియంది కాదు, మీరు కొత్తగా ఎత్తంది కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మీ స్పందన, వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతూ కొంతమంది నాయకులు మాట్లాడినప్పటికీ వాళ్ళు వీళ్ళని అగ్రీ చేయడం తప్పితే ఏ రోజు వీళ్ళ సమస్యలు విని ఇది పరిష్కరిద్దాం అనేటట్టు లేదు. టైం కూడా లేదు. ఈ నెలలనే పరీక్షలు ఉన్నాయి, చాలా ప్రెషర్ కి లోన్ అవుతున్నారు. అటువంటి సమయంలో ఎట్లా వాళ్ళేం రాష్ట్రానికి ద్రోహం చేసే వాళ్ళు ఇంకోరు కాదు. రేపు భవిష్యత్తు టీచర్లు, భవిష్యత్తు ఉద్యోగులు, గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ వల్లనే. ఈ ఇబ్బందికర పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శించారో అదే రకంగా ఏ వేదిక మీదకి ఎక్కినా తిట్లు, విమర్శలు ఇవి కాదు కావాల్సింది. సో నిన్న ఏదైతే మహబూబ్ నగర్ పర్యటనలో కూడా నిన్న చెప్పడం జరిగింది ఏంటంటే, ఇది కావాలని వీళ్ళు ప్రతిపక్షాలు వీళ్ళు వెనకాల ఉండే స్టూడెంట్స్ ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా ప్రైవేట్ యూనివర్సిటీ అంటే సంస్థలు, ఇన్స్టిట్యూట్ సంస్థలు